నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటలేదు, ఏం అడగట్లేదు. నేను అడిగేది ఒక్కటే. గుడ్ ఆస్ట్రాలజీ లేదా జ్యోతిష్యం బాగుంది అని ఒక్క కామెంట్ వేయండి. నాకు, మా టీంకి, మా గురువు గారికి, జ్యోతిష్యం చెప్పే గురువు గారికి అందరికీ కూడా కొండంత బలం ఇస్తుంది మీరు ఇచ్చే ఒక్క కామెంట్. మేమందరం గురువుగారితో సహా నేను కూడా ఒక 10 కామెంట్లు వచ్చినా, 100 వచ్చినా, 1000 వచ్చినా చూసి చాలా సంబరపడిపోతాం, సంతోషపడిపోతాం. మీరు ఇచ్చే గొప్ప బలం ఏంట్రా మాకంటే ఒక కామెంట్. గుడ్ ఆస్ట్రాలజీ లేదా మంచి జ్యోతిష్యం అని మేము చెప్పేది అని ఒక్క కామెంట్ ఏంటి చాలు, మాకు చాలా బలాన్ని ఇస్తుంది. ఏప్రిల్ 9 గురువారం నాడు గ్రహగతులు అత్యంత అనుకూలంగా మారడంతో కొన్ని రాసుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది, రెడీగా ఉండండి. ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకమైనటువంటి రాజయోగాలు ఏర్పడడంతో, అంటే 9వ తారీఖున 7 రాసుల వారు ఖచ్చితంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎవరు ఆ 7 రాసులు చెప్తా. మేషరాశి. మేషరాశి వారికి గురువారం నాడు అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు చేకూరుస్తుంది. గత కొంతకాలంగా మీరు దాచుకున్నటువంటి నగదు రేటు ఒక రూపానికి వస్తుంది. అంటే మొన్నటి వరకు బాగా దాచుకున్నాం, జాగ్రత్తగా ఉందిలే, కానీ దాన్ని ఎక్కడ పెట్టాలో ఏంటో తెలియట్లేదు అనుకున్నటువంటి దాన్ని బయటికి తీసి ఇప్పుడు దాన్ని బంగారంలో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి కలగబోతుంది మేషరాశి వారికి. దీనివల్ల మీరు కుటుంబంతో కలిసి సాయంత్రంలోపు బంగారానికి వెళ్ళి బంగారం షాప్కి వెళ్ళి బంగారం కొని, బంగారు ఆభరణాలు కొని అవకాశం చాలా ఖచ్చితంగా కనిపిస్తుంది. కేవలం ఆర్థికంగానే కాకుండా వృత్తిపరంగా కూడా మీకు మంచి గుర్తింపు లభించబోతోంది. మీ పై అధికారుల నుంచి ప్రశంసలు రాబోతున్నాయి. తులారాశి వారికి ఈరోజు ఆదాయ మార్గాలు ఒక్కసారిగా పెరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ధన ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో విలువైనటువంటి వస్తువుల మీద పెట్టుబడి పెట్టడం కోసం మీరు ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మీరు బంగారం కొనడం ఖాయంగా అయ్యేలాగా కనిపిస్తుంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. వైవాహిక జీవితంలో పాత గొడవలు సమసిపోయి పండగ వాతావరణం నెలకొంటుంది. మీ ఆవిడకే బంగారం కొనే అవకాశాలు మగవాళ్ళు, తులారాశిలోని మగవాళ్ళు కొంతమందికి, అందరికి కాదు కానీ ఖచ్చితంగా మీ భార్యకి బంగారం కొనే అవకాశం ఈరోజు ఎక్కువ కనిపిస్తుంది. 9వ తారీఖు. ధనుసు రాశి. గురుగ్రహ ప్రభావం అధికంగా ఉండే ధనుసు రాశి వారికి ఈ గురువారం విశేషమైనది. మీరు చేసే ప్రతి పనులను విజయం వరిస్తుంది. సామాజికంగా మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉండడంతో భవిష్యత్ అవసరాల కోసం లేదా అలంకరణ కోసం ఈరోజు బంగారాన్ని మీరు ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి కావడంతో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. స్నేహితుల నుంచి ఆశించినటువంటి సహకారం కూడా అందుతుంది. వృషభ రాశి వారు సహజంగానే విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఈరోజు మీ అదృష్టం పతాక స్థాయికి చేరుకుంటుంది. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ అదనపు ఆదాయంతో మీరు సాయంత్రంలోపు బంగారం ఉంగరం లేదా గొలుసు రెండింటిలో ఒకటి ఖచ్చితంగా కొనే అవకాశాలు వృషభరాశి ఆడవాళ్ళకి లేదా మగవాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతాన పరంగా కూడా వృషభరాశి వాళ్ళు శుభవార్తలు వినే అవకాశాలు చాలా క్లియర్గా ఉన్నాయి. సింహరాశి. రాజసం ఉట్టిపడేలా జీవించే సింహరాశి వారికి ఈరోజు గ్రహాలు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. పట్టుదల, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా కనిపించబోతుంది. పాత బాకీలు వసూలు కావడంతో చేతిలో నగదుల యొక్క నిల్వ పెరిగే అవకాశం ఉంది. లక్ష్మీ కటాక్షం వల్ల ఈరోజు బంగారు షాపుకి వెళ్ళడం గ్యారంటీగా కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా జీతాల పెంపు వంటి వార్తలు అందుతాయి. ఆరోగ్యం చాలా నిలకడగా ఉండే అవకాశం కూడా ఉంది. మకర రాశి వారు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తూ ఉంటారు. చాలా కాలంగా మీరు బంగారం కొనుగోలు చేయాలనుకున్నటువంటి ప్లాను ఈరోజు కార్యరూపం దాల్చిపోతుంది. మీరు చేసుకున్నటువంటి పొదుపు, దానికి తోడు అదనపు ఆదాయం, ఇవన్నీ కూడా తోడవడంతో ఖచ్చితంగా సాయంత్రం లోపు లేదా నైట్ లోపు, కుదిరితే 24 గంటల్లో ఎట్టి పరిస్థితుల్లో బంగారం కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీలోని సృజనాత్మకతకు కూడా తగినటువంటి గుర్తింపు ఈరోజు బయటికి రాబోతుంది. వృశ్చిక రాశి వారు ఆకస్మిక ధనలాభం కారణంగా రకరకాల అవకాశాలు పొందబోతున్నారు. ఏదైనా లాటరీ లేదా పిత్రార్జిత ఆస్తి ద్వారా డబ్బు సంపాదించవచ్చు, అందొచ్చు. దీనివల్ల మీరు ఎటువంటి సంకోచం లేకుండా బంగారం మీద పెట్టుబడి పెడతారు. ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుగోలు విషయంలో కూడా శ్రద్ధ చూపిస్తారు. జీవిత భాగస్వామి నుంచి మీకు అద్భుతమైనటువంటి కానుక అందొచ్చు. శారీరక దృఢత్వం కూడా పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడేటువంటి అవకాశం ఈరోజు మీకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది.